కేసీఆర్ పాలనలో అన్యాయం మీద విద్య ఉపాధి ఉద్యోగాల మీద ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పీ చాలా సీరియస్గా ఫైట్ చేశారు. కానీ వాళ్ళ మీరు ఒక్కసారిగా కేసీఆర్ కలవడంతో ఆ యువతకి ఆ నిరుద్యోగార్థులకు మీరు దూరంగారు కానండి. నేను ఇప్పటికి కూడా వాళ్ళ కోసమే పోరాడతాను. నేను కేసీఆర్ గారి హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనో అన్యాయం జరగలేదనో లేకపోతే విద్యార్థులకు అన్యాయం జరగలేదని నేను ఇప్పుడు అంటలేనండి. నేను అంటలేను. మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. అదొక్కటే కాదు, ఇప్పుడు ఇంకా ఘోరమైన పెనుముప్పు ఉన్నది విద్యార్థులకు కానీ లేకపోతే మరి నిరుద్యోగులకు కానీ లేకపోతే మొత్తం బహుజనులకు కూడా ఘోరమైన పెనుముప్పు ఉన్నది. ఓబీసీలకు రిజర్వేషన్లు రావు, ఓబీసీలకు ఉద్యోగం ఇప్పటికే ఇస్తలే. ఓబీసీల ఉద్యోగాలు హైకోర్టులలో సుప్రీంకోర్టులలో ఇప్పటికి కూడా ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు ఇప్పటికి కూడా అంచుల్లోనే ఉన్నారు. సంపద వాళ్ళ చేతుల్లో లేదు. 1% 1% 2% వాళ్ళ దగ్గరనే సంపద ఉన్నట్టుగా గొప్పగా ప్లాన్లు చేస్తున్నారు. ఈ దేశ ప్రజలందరూ కూడా మత్తులో పెట్టి వాళ్ళందరి ఓట్లు కూడా తీసుకొని పోయి పూర్తిగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని మరి నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారన్నప్పుడు ఆ ప్రమాదం ఉన్నప్పుడు మేము లౌకిక పార్టీ సెక్యులర్ పార్టీ అయినా బీఆర్ఎస్తో మేము చేతులు కలిపినామండి. తప్పే ఉన్నదండి, ఇందులో తప్పేం లేదు సార్, తప్పేం లేదు. అంటే ముఖ్యంగా నేను వాళ్ళ పార్టీలో కలవలేదు, మొన్నటి ఎన్నికల్లో ఇదే యువత, ఇదే నిరుద్యోగులు, ఇదే గ్రూప్ 1 బాధితులు, రకరకాల వ్యక్తులు అంటే కొంత అసంతృప్తితో ఉన్నారు, ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. వారందరికీ గ్రూప్ 1 బాధితులకు ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారు? అదేవిధంగా విద్యార్థులకి, నిరుద్యోగార్థులకి, బాధిత యువతకు ఇదే ఆర్ఎస్పీ ఏం చెప్తారు? అప్పుడు ఆర్ఎస్పీ ఇప్పుడు ఆర్ఎస్పీలో ఏం తేడా లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం జరిగితే మళ్ళీ నేనే వస్తాను అని చెప్తాను. తప్పకుండా మీ గొంతుకగా ఉంటా. ఎక్కడున్నా అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా. దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలోకి పోలేకపోయినా రేపు ఏ నినాదంతో మీరు పోరాటం చేశారో, ఏ గొంతుతోనైతే మీరు కేసీఆర్ పాలన మీద వ్యతిరేకించారో అదే గొంతు మీరు కేసీఆర్ పాలనకు సర్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం నుండి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఘోరమైన ప్రమాదం. వాళ్ళిద్దరి మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నది. నరేంద్ర మోడీ గారు బడేబాయ్, రేవంత్ రెడ్డి గారు చోటేబాయ్ లాగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ రాజ్యాంగ హక్కులను జనాలకు అర్థం కాకుండా కాల రాస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్తోని మేము చేతులు కలిపి తెలంగాణలో రక్షించాలనుకున్నాం. ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణలో ఉండే బిడ్డలకు అన్యాయం జరిగితే మళ్ళీ రోడ్డెక్కుతాం. ఆల్రెడీ నేను రోడ్డెక్కిన. ఎగ్జాంపుల్, 9200 గురుకుల అభ్యర్థులకు అప్పుడు ఆనాటి ప్రభుత్వం మరి నోటిఫికేషన్ ఇస్తే నెత్తి నోరు మట్టుకున్న సొల్యూషన్ ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం ట్వీట్కు స్పందించిండు తప్ప ఆ 3000 బ్యాక్లాగ్ వేకెన్సీ ఆపలేకపోయాడు. మరి ఎక్కడ పోయిండండి?